అందరికీ నమస్కారం. నేను మీ కృప. మీరు చూస్తున్నారు కృపగారి వంటిల్లు. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఈజీగా అయిపోయి మష్రూమ్ కర్రీని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే మనం మష్రూమ్స్ని కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని చూపించిన విధంగా ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. వీటిని అయితే 2-3 సార్లు మంచినీటితో బాగా కడిగి ఉప్పు పసుపు వేసి మరొకసారి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. ఇలా పెద్ద ముక్కలు వేసుకోవటం వల్ల మనం కర్రీ వండేటప్పుడు ఆ గ్రేవీ అంతా మష్రూమ్స్కి పట్టి తినేటప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇప్పుడైతే మనం కడిగి పెట్టుకున్న మష్రూమ్స్ని అయితే ఉల్లిపాయ ముక్కల్లో వేసుకొని మరొక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మష్రూమ్స్లో వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువ ఉంటుంది కదండి. మనం మూత పెట్టి ఉడికించినప్పుడు వాటర్ అనేది బయటకు వస్తుంది. సో ఈ వాటర్ అంతా బాగా దగ్గర పడి కాస్త వాటర్ ఉండేటప్పుడు మనం 2 టేబుల్ స్పూన్ల కారం, హోల్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే రుచికి తగ్గట్టుగా సాల్ట్ అండ్ పసుపు వేసుకొని కలుపుకొని మూత వేయకుండా ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. మూత వేసినట్లయితే ఇంకా వాటర్ ఎక్కువగా ఫామ్ అయిపోతుందండి. ఫైనల్గా వాటర్ అంతా దగ్గర పడి కర్రీ అంతా దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఆయిల్ అంతా బయటకు వచ్చేయాలన్నమాట. మనం కర్రీలో వేసిన ఆయిల్ అంతా చూడండి కనిపిస్తుంది కదా. ఇలా వచ్చినట్లయితే మన మష్రూమ్స్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. దీన్ని మనం ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసేసుకోవాలి. ఇది మనకు చపాతీ, పుల్కా, రైస్ అన్నిటికీ మంచి కాంబినేషన్ అండి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. వితిన్ 15 మినిట్స్లో అయితే మనకి కర్రీ అనేది టేస్టీగా ఈజీగా రెడీ అయిపోతుంది. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కృపగారి వంటిల్లు. Thank you for watching.